ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ రోజు వీడియోలో ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి డిఆర్డిఓ నుండి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి వచ్చిన నోటిఫికేషన్. సో ఈ జాబ్ నోటిఫికేషన్లో వీళ్ళు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే పోస్ట్కి రిక్రూట్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ పోస్ట్కి మీకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే, మీరు గ్రాడ్యుయేట్ అయ్యుండి గేట్ కానీ నెట్ కానీ ఎన్ఈటి కానీ క్వాలిఫై అయ్యి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఏదన్నా ప్రొఫెషనల్ కోర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మీరు బేసిక్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండి ఎన్ఈటి క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు. వీటిలో ఏవైనా మీకు వచ్చి ఉంటే మీకు ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఒకవేళ రాకపోయినా పర్లేదు, ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కాదు, డిజైరబుల్ కాబట్టి ఇది లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేటప్పటికి 4 పోస్టులు వీరు భర్తీ చేస్తున్నారు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే మీరు 28 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు జనరల్ క్యాండిడేట్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ 28, అంటే మీరు 28 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు. ఒకవేళ కనుక మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 28 + 5 33 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి 31 ఇయర్స్ వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎంత శాలరీ పే చేస్తారు అంటే, సో ఇక్కడ స్టైఫండ్ చూడొచ్చు, 37,000 స్టైఫండ్ వస్తుంది. దాంతోపాటు హోమ్ రెంట్ అలవెన్సెస్ వస్తాయి. సో ఈ హోమ్ రెంట్ అలవెన్సెస్ ఎలా ఉంటుంది అంటే, మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు అనుకోండి, ఈ హెచ్ఆర్ఏని డిటెక్ట్ చేస్తారు. ఒకవేళ మీకు హోమ్ రెంట్ అలవెన్సెస్తో కలిపి కావాలి అనుకున్నారంటే మీకు 48,100 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఈ పోస్ట్కి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం లేదు. ఓన్లీ మీ క్వాలిఫికేషన్ని చూసి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ పోస్ట్కి రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరెవ్వరూ వదులుకోవద్దు. మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ చూడొచ్చు. సో మీరు కింద ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, దాంతోపాటు ఎన్ఓసి అండ్ అదర్ రిలేటెడ్వి ఫామ్స్ ఇచ్చారు. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి. దాంతోపాటు మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ని, లేదా దాంతోపాటు కాస్ట్ సర్టిఫికేట్ని, వీటన్నింటినీ మీరు జిరాక్స్లు తీయించి వాటి మీద సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత వీటన్నింటినీ స్కాన్ చేసి మీరు ఇక్కడ ఇచ్చిన మెయిల్కి పంపించాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ కింద ఇచ్చిన అడ్రస్కి మీరు పోస్ట్ త్రూ పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 14th August 2026 ఆలోపు మీరు వాళ్ళకి ఈ అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారంటే, మీ గేట్ స్కోరు కన్సిడర్ చేస్తారు, దాంతోపాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని, దాంతోపాటు మీకు ఏమన్నా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. మీకు ఇంటర్వ్యూలో వచ్చే మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. వీటన్నింటి బేస్ మీద మీకు షార్ట్ లిస్ట్ చేసి ఈ పోస్టులకి భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. దీన్ని వర్డ్ రూపంలో కన్వర్ట్ చేసుకొని ప్రింట్ తీసుకొని వీటిని ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నింటినీ అటాచ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతే గైస్,
ఒకవేళ కనుక మీరు దీనికి సెలెక్ట్ అయితే మీకు 40,000 పైనే శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ.